మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఉపవాసం గురించి ఆయన బోధిస్తున్నారు. చాలా సంగతుల గురించి ఆయన బోధించారు. ఇక్కడ 3 పిల్లర్స్, 3 అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అలవాట్లను గురించి ప్రభు బోధించారు. ఒకటి ధర్మము చేయడం గురించి, రెండవది ప్రార్థన చేయడం గురించి, మూడవది ఉపవాసం గురించి. చాలాసార్లు మనం ఉపవాస ప్రార్థన కలిపేస్తాం. ప్రభు అయితే ఇక్కడ వేరువేరుగా చెబుతూ ఉన్నాడు. సో ఈ మూడిటికి కూడా ప్రతిఫలం అన్నటువంటిది ఖచ్చితంగా వస్తుంది. హల్లెలూయా. వీ విల్ గెట్ డెఫినెట్లీ రివార్డ్. మనం ఎట్లా చేసినా కూడా ప్రతిఫలం వస్తుంది. అంటే ఏ ప్రతిఫలం వస్తుంది, ఎవరి వలన వస్తుంది అనేది ఇక్కడ విషయం అన్నమాట, కీలకమైనటువంటిది. మనుషులకు కనబడవలనని మనము దాన ధర్మాలు చేస్తే ఏమండి, ఒక చీర ఇచ్చి లేకపోతే ఒక బెడ్షీట్ ఇచ్చేసి ఫోటో తీసుకొని ఏమండి ఫేస్బుక్లో వాట్సాప్లో మేము ఇచ్చాము అని లోకానికి కనబడేటట్లుగా ప్రకటించుకున్నాం అనుకోండి, ప్రభు ఏమనంటే ఖచ్చితంగా మీకు ఫలం వస్తుంది. ఏ ఫలం వస్తుంది? మనుషులు మిమ్మల్ని పొగుడతారు. మనుషులు మిమ్మల్ని ఎంత మంచివాడో, ఎంత దాన ధర్మం చేస్తున్నాడో, ఎంత మంచి గుణమో అని మనుషులు మిమ్మల్ని పొగుడతారు. అయితే పైనుంచి మాత్రం రివార్డ్ రాదు అంటున్నాడు ప్రభు. పైనుంచి రివార్డ్ రావాలంటే, దేవుని నుంచి రివార్డ్ రావాలంటే నీవు రహస్యంగా దాన ధర్మం చేయాలి. ఎందుకు రహస్యంగా దాన ధర్మం చేయమని దేవుడు చెప్తున్నాడంటే, రహస్యంగా అంటే పిల్లరా, దేవుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవుడు చాలా చాలా ఏమండి మంచివాడు, దేవుడు చాలా చాలా సంస్కారవంతుడు, చాలా చాలా దేవుడు అంటే మన డిగ్నిటీ గురించి ఆలోచిస్తాడు దేవుడు. హల్లెలూయా. మన యొక్క స్థాయి ఎక్కడ కూడా హీనంగా కనిపించకూడదు అంటాడు. అంటే పలాని వ్యక్తికి నేను పలాని వ్యక్తికి సాయం చేశానంటే ఏమవుతుంది, ఆ వ్యక్తి తక్కువడవుతాడు, నేను ఎక్కువ అవుతాను. సో అలా సహాయము పొందుకున్నటువంటి వ్యక్తి సమాజంలో తక్కువగా కనిపించకూడదని ఏమండి ఎవరి వలన సాయం వచ్చిందో కూడా బయటికి తెలియకూడదు అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. సో కాబట్టి నీవు సహాయం చేసేది రహస్యంగా చేయి. అయితే దేవుడు చూస్తున్నాడని చేయొచ్చు, దేవుడు చూడాలని చేయొచ్చు, దేవుడు చూస్తున్నాడని చేయొచ్చు. సో ప్రేయర్ ఇస్ ద సేమ్. దాన ధర్మం చేస్తే దానికి రివార్డ్ ఉంది, ప్రార్థన చేస్తే దానికి బహుమానం ఉంది, ఉపవాసం చేస్తే దానికి కూడా బహుమానం ఉంది. హల్లెలూయా. దాన ధర్మాలు చేయడం ద్వారా బహుమానాన్ని ఎప్పుడైనా పొందుకున్నావా? ప్రార్థించడం ద్వారా ప్రార్థనకు జవాబులు ఎప్పుడైనా పొందుకున్నావా? మరి ఉపవాసం, వాట్ అబౌట్ ఫాస్టింగ్? ఉపవాసము చేయడం ద్వారా ఎప్పుడైనా బహుమానాలు పొందుకున్నావా? యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు వీరందరూ కూడా ఉపవాసం చేసేవారు. మేము ఉపవాసం ఉన్నాము అని బయటికి ఎక్కువగా చెప్పుకునేవారు. మనుషులకు కనిపించాలని చేసేవారు. ముఖమంతా వేలాడ తీసుకొని ఏమండి ఇక మొత్తం ప్రపంచానంతా వాళ్ళే మోస్తున్నట్లుగా వారు ముఖం పెట్టేవారు. ఏమంటే నేను ఉపవాసం ఉన్నాను అనేవారు. ప్రజల వలన అభినందన వస్తుంది తప్ప దేవుని నుంచి అభినందన రాదు, వారికి ప్రతిఫలం కలగదు. అయితే మనం ఉపవాసం ఉన్నప్పుడు మనుషులకు తెలియాలి అని ఉపవాసము చేయకూడదు. దేవుడు చూస్తున్నాడు అని మనం ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఆయన కనుదృష్టి అంతా మన పైనే ఉన్నది. మనం కూర్చున్నట్టు ఆయనకు తెలుసు, మనం లేచినప్పుడు ఆయనకు తెలుసు, ఏమంటే మనం ఏమి ఆలోచిస్తామో కూడా ఆయనకు తెలుసంట, ఏమి మాట్లాడతామో కూడా ఆయనకు తెలుసంట. మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా
తెలియను అంటాడు. సో అవర్ గాడ్ ఈజ్ లుకింగ్ అట్ us ఇన్ సీక్రెట్. రహస్యమందు ఆయన చూస్తున్నాడు కదా. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సీసీ కెమెరాలు ఉంటాయి. అక్కడేమో కెమెరా ఉంటుంది. ఈ కెమెరాలో కనిపించే చిత్రం అంతా కూడా ఏమంటే అక్కడ టీవీ స్క్రీన్లో ఒకటి ఏమో టీవీ స్క్రీన్లో ఉంటుంది, అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. ప్లస్ హార్డ్ డిస్క్లో కూడా రికార్డ్ అవుతుంటుంది. ఇంకా పరలోకంలో ఇంతకంటే ఏమండి తక్కువ ఉంటుందా? పరలోకం ఏమైనా ఆయన చూస్తున్నాడు. ఆయనకు 7 కళ్ళు ఉన్నాయంట. హల్లెలూయా. ఆయన 7 నేత్రాలతో మొత్తం అన్నీ కూడా చూస్తున్నాడంట. సో హీ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్. మన వైపు ఎలా చూస్తున్నాడు ఆయన అంటే ఎవరేం తప్పు చేస్తారో. ఇప్పుడు సీసీ కెమెరాలు పెట్టేదంతా ఎందుకండి? సీసీ కెమెరాలు పెట్టేదంతా ఎందుకు? దొంగలు పట్టుకునేదానికి, అంతే కదా. దొంగలు పట్టుకునేదానికి ఎవరైనా ఏదైనా చేస్తారేమో అది రికార్డు కావాలని పెట్టుకుంటారు తప్ప ప్రేమతో ఎవరు పెట్టుకోరు. సీసీ కెమెరాలు ప్రేమతో ఎవరైనా పెట్టుకుంటారా? కానీ దేవుడు మన వైపు చూసేది మాత్రం ప్రేమతో చూస్తున్నాడు. హల్లెలూయా. మనల్ని చూసి ఎప్పుడు మనం పొరపాటు చేస్తామా, ఎప్పుడు తప్పుడు మాట మాట్లాడతామా, ఎప్పుడు తప్పుడు ఆలోచన చేస్తామా, అప్పుడు బెత్తం తీసుకుకూడదామని ఆయన చూడడం లేదు. ఆయన దేనికి చూస్తున్నాడంట? ఫలాన్ని ఇచ్చేదానికి చూస్తున్నాడు. ప్రతిఫలాన్ని ఇచ్చేదానికి చూస్తూ ఉన్నాడు ఆయన. సో జీసస్ ఈజ్ ప్రామిసింగ్ రివార్డ్ టు అ ఫాస్టింగ్. ఉపవాసానికి యేసుక్రీస్తు ప్రభు బహుమానాన్ని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. రహస్యంగా ఉపవాసం చేస్తే దేవుడు బహిరంగ బహుమానం ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. సో ఆ బహుమానం ఏంటి? ఆ బహుమానం ఏంటనేది అక్కడ జస్ట్ బహుమానం అని ఒక మాటలో చెప్పాడు. కానీ పాత నిబంధనలో 58వ అధ్యాయంలో మొత్తం ఒక అధ్యాయం అంతా బహుమానముల చేత నింపేశాడు దేవుడు. హల్లెలూయా. బహుమానాల చేత నింపాడు. రండి ఇప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయానికి వద్దాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయానికి వద్దాం. 58వ అధ్యాయము 11 నుంచి చదువుతాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలను ఉండెదవు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగు చేయువాడవనియు దేశములో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకుని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. ఐ విల్ గివ్ యూ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ యువర్ ఫాదర్ జేకబ్. యాకోబు స్వాస్థ్యాన్ని నీవు అనుభవించేటట్లు చేస్తానంటున్నాడు. దేవుని యొక్క వాక్యము చదవడం వేరు, దేవుని యొక్క వాక్యం తెలుసుకోవడం వేరు, దేవుని యొక్క వాక్యం అనుభవించడం వేరు. వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని మనము అనుభవించాలి. యాకోబు స్వాస్థ్యాన్ని దేవుడు అనుభవములో ఉంచుతానని చెప్తున్నాడు. వాట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జేకబ్? యాకోబు స్వాస్థ్యం అంటే ఏమిటి? ఒక మాటలో చెప్పాలంటే ఇక వెనక చదివినవన్నీ యాకోబు స్వాస్థ్యం అన్నమాట. హల్లెలూయా. వెనుక మనం చదివినవన్నీ యాకోబు స్వాస్థ్యం. యాకోబు స్వాస్థ్యం. యాకోబు దేవునితో పెనుగులాడాడు, దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు, దేవుని స్పర్శను పొందుకున్నాడు. ఏమండి? సో దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క అటెన్షన్ను పొందుకున్నాడు. అన్నీ వదిలేశాడు. అన్నీ వదిలేసి ఒక్కడు కూర్చున్నాడు అన్నమాట. వ్యాపారాలను వదిలేశాడు, సంసారాన్ని వదిలేశాడు, అందరినీ పంపించేశాడు. ఒక్కడు కూర్చున్నాడు. యాకోబు ఒక్కడు కూర్చొని దేవా నన్ను దీవించు అని పట్టుకున్నాడు. హల్లెలూయా. దేవా నన్ను దీవించు, దేవా నన్ను దీవించు. దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చినా కూడా చాలాసార్లు దేవుడు ఎందుకో యాకోబు అనే పేరు వాడేదానికి ఇష్టపడతాడు. ఆయన యాకోబు అంటాడు, నేను యాకోబు దేవుని అంటాడు. అబ్రాహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు నన్ను యాకోబు దేవుని అంటాడు.
దేవుడేమో యాకోబును ఇశ్రాయేలుగా మార్చేశాడు, కానీ యాకోబుని పిలుస్తూనే ఉంటాడు దేవుడు. సో యాకోబు స్వాస్యం, దేవుని యొక్క దర్శనాన్ని పొందుకున్నటువంటిది యాకోబు యొక్క స్వాస్యం. హల్లెలూయా. యాకోబు యొక్క పేరు ఇశ్రాయేలుగా మార్చబడింది. ఇక్కడేమన్నాడు? పాడైన దానిని బాగు చేయవాడవని నీకు పేరు పెట్టబడను, పాడైపోయిన పునాదులను నువ్వు మరలా కట్టించదవు. హల్లెలూయా. ఇది దేని సూచిస్తుందంటే ప్రియులారా, ఒక ఉపవాస జీవన శైలిని సూచిస్తూ ఉంది. అంటే ఎప్పుడో ఒకసారి ఉపవాసం ఉండడం కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ లెంటి డేస్లో ఎక్కడ చూసినా ఉపవాసాలే. 40 days ఫాస్టింగ్, 40 days 40 days ఫాస్టింగ్, ఉపవాసాలు. సో ఈ యొక్క సీజన్ అయిపోయిన తర్వాత ఇంకా ఉపవాసాన్ని మర్చిపోతారు. అలా మనం ఉండకూడదు కదా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక తండ్రి ఒక కుమారుని తీసుకుని వస్తాడు. ఆ కుమారుని తీసుకుని వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆ దయ్యాన్ని ఒకటే మాటతో వెళ్ళగొడతాడు. సో అంతకు మునుపు ఆ యొక్క తండ్రి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. శిష్యులకు అప్పటికే చాలా పేరు వచ్చేసింది. ఏమని? వీళ్ళు దయ్యాలను వెళ్ళగొడతారు, వీరు రోగులను స్వస్థపరుస్తారు, బాగా పేరు వచ్చేసింది. కాబట్టి యేసు ప్రభు ఏమండి యాకోబు యోహాను తీసుకొని ఆయన ఆ యొక్క కొండ మీదకి వెళ్ళాడు. ఆ పేతురుని తీసుకొని రూపాంతర కొండ మీదకి వెళ్ళాడు. అక్కడ తండ్రి సన్నిధిలో పొద్దు నుంచి సాయంత్రం వరకు తండ్రి సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. సో క్రింద మిగిలినటువంటి శిష్యుల దగ్గరికి ఆ తండ్రి ఆ యొక్క కుమారుని తీసుకొని వచ్చి ఆ దయ్యం చేత పీడించబడుతున్నాడు, వెళ్ళగొట్టని నేను తీసుకొని వస్తే శిష్యులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ దయ్యం వెళ్ళిపోలేదు, ఆ దురాత్మ వెళ్ళిపోలేదు. చాలా ప్రయత్నాలు చేశారు, ఆ దురాత్మ వెళ్ళిపోలేదు. శిష్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ప్రభు వచ్చాడు. ప్రభు వస్తూనే అందరూ పరిగెత్తుకుని వచ్చారు. ఒక్కటే మాటతో ప్రభువును చూస్తూనే ఆ యొక్క దురాత్మ విలవిలలాడించి పడిపోయింది అనమాట. ఒక్కటే మాటతో వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టిన తర్వాత శిష్యులకు చాలా వారికి ఆశ్చర్యమైపోయింది. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుని అడిగారు, ప్రభువా, మేము ఈ దురాత్మను ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము? ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే ప్రభు అంటాడు, నాకు ఒక మాట కనిపించింది ఏమిటంటే, అక్కడ విశ్వాసం లేని మూర్ఖతనం వాళ్ళరా అని ప్రభు వారిని అరుస్తాడు. ప్రభు ఎంత మంచివాడంటే ఆయన అరుస్తాడు కానీ ఆయన కార్యమేమో చేసేస్తాడు. హల్లెలూయా. ధోనిలో కూడా ఉన్నప్పుడు కదా తుఫాన్ వచ్చినప్పుడు అని అరిచాడు, వేర్ ఇస్ యువర్ ఫెయిత్ అన్నాడు. ఎక్కడ మీ విశ్వాసం అన్నాడు. కానీ తుఫాన్ ఏమో గద్దించేశాడు. నేను గద్దించను, మీరే గద్దించుకోండి అని చెప్పలేదు. ఇది మీ పని, నేను చేయకూడదు, మీరే చేయండి అని కూర్చోలేదు ఆయన. గద్దించాడు కానీ కార్యమైతే చేశాడు. సో శిష్యులు అడిగారు, వై వీ కుడ్ నాట్ క్యాస్ట్ అవుట్ ద డీమన్? మేము ఎందుకు ఈ దురాత్మను వెళ్ళగొట్టలేకపోయాము అంటే ప్రభు అంటాడు, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యువర్ అన్బిలీఫ్. మీ యొక్క అవిశ్వాసము వలన. అంటే వారికి ఆశ్చర్యమైంది, మా అవిశ్వాసం వలన. ఇంకా దాన్ని వివరించేదానికి ప్రభు అన్నాడు, ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఇటువంటి దయ్యము వదిలిపెట్టి వెళ్ళిపోవడము అసాధ్యము అన్నాడు. ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప. ఇప్పుడు గమనించండి, అక్కడ ఆ దయ్యం ఆ కుమారుని పట్టిందని యేసుక్రీస్తు ప్రభు అప్పుడు వెళ్ళి ఉపవాసం చేయలేదు. దాని కొరకు అప్పుడు ఉపవాసాన్ని ప్రారంభించలేదు. ఉపవాస జీవన శైలిని యేసుక్రీస్తు ప్రభు అలవర్చుకున్నారు. ఆ రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్నాడు, తండ్రి సన్నిధిలో గడుపుతూ ఉన్నాడు. సో 58వ అధ్యాయం అన్నటువంటిది ఏదో నెలకొకసారి, 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఉపవాస ప్రార్థన కాదు. సో ఉపవాస దినాన్ని మీ జీవితాల్లో ఒక దినాన్ని మీరు ప్రతిష్ఠించుకోండి అని తెలియజేస్తున్నాడు. ఒక దినాన్ని యూ జస్ట్ సెట్ అసైడ్ వన్ డే, ఒక దినాన్ని ప్రత్యేకించుకొని ఆ ఉపవాస దినాన్ని మీరు ఘనముగా ఆచరించండి. అంటే ఆ ఉపవాసము ఉండి దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభులాగా మనం గడపాలి కదా. యేసయ్యకు ఆకలైనప్పుడు సాతాను వచ్చేమన్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చి తినన్నాడు. అప్పుడేమన్నాడు, సాతానా, మనుషుడు రొట్టెల వల్ల మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని వ్రాయబడి ఉన్నది. అంటే 40 రోజులు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకపరమైనటువంటి ఆహారమును భుజించక
దేవుని నోట నుండి వచ్చే మాటలు భుజిస్తున్నాడు అని అర్థం. హల్లెలూయా. సో జీసస్ వాజ్ ఫీడింగ్ ఆన్ ద వర్డ్స్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి మాటల పైన ఆధారపడి తండ్రి మాటలతో తన కడుపును తన మనసును నింపుకుంటూ ఉన్నాడు అన్నమాట. తండ్రి మాటలతో నింపుకుంటున్నాడు తనను తాను. ఐఎమ్ లివింగ్ బై ద వర్డ్ ఆఫ్ ద ఫాదర్ అంటున్నాడు. తండ్రి మాటతో నేను జీవిస్తున్నాను అంటున్నాడు. సో ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? అవిశ్వాసము కరిగిపోతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఈ కొవ్వు కరిగిపోవడం మాత్రమే కాదు, ఈ క్రొవ్వు కరిగిపోవడం మాత్రమే కాదు, అవిశ్వాసం అనే కొవ్వు కూడా కరిగిపోతుంది. హల్లెలూయా. అంటే ఎప్పుడు సరి అయిన పద్ధతిలో ఉపవాసం చేసినప్పుడు, సరి అయిన పద్ధతిలో ఉపవాసం చేసినప్పుడు, అంటే ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం భుజించాలి. అన్నము కాకుండా, బిర్యానీ కాకుండా, చపాతీలు కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని భుజించాలి. ప్రియులారా, ఉపవాసం అంటే మనమేమి 20 రోజులు, 21 రోజులు, 40 రోజులు అని పెద్ద పెద్ద పేర్లు పెట్టుకొని ఏమండి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు యాక్చువల్ ఉపవాసం అంటే నేను చెప్తూ వచ్చాను కదా, ఏమి తినకుండా ఉండడం. హల్లెలూయా. ఏమి తినకుండా ఉండడం. మన సంతోషం కొరకు, మన ఆత్మతృప్తి కొరకు మనం పెట్టుకుంటాం 21 రోజులు, 41 రోజులు అని. అంటే అర్థం ఏంటి? 21 రోజులు అంటే అసలు ఏం తినకూడదు అంతే. సో అంత అవసరం లేదు. గొప్ప గొప్ప దైవజనులు, చాలా గొప్ప దైవజనులు 3 రోజుల కంటే ఎక్కువ ఎవరు లేరు. 3 రోజుల కంటే. అంటే ఉపవాసం అంటే ఏంటి? ఏం తినకుండా ఉండడం. అంటే ఇప్పుడు చాలామంది చెప్తారు కదా, 40 days ఫాస్టింగ్ మేము ఉన్నాం అంటారు కదా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫుల్ జ్యూసులు తాగేస్తారు. కవర్ అయిపోతుందండి. ఆహారం బదులు జ్యూసులు తాగేస్తారు, కవర్ అయిపోతుంది. అది ఉపవాసం ఉన్నట్టు ఎట్లా అవుతుంది చెప్పండి? కాదు, అది వాళ్ళు 40 రోజులు అన్నా కూడా కాదు. 40 రోజులు ఉపవాసం ఉన్నామంటారు. ఉపవాసం ఉన్న రోజు ఎంత బరువు ఉంటారో 40 రోజులు ఉపవాసం ఉంటారో అట్లే ఉంటారు. ఏమిటి సంగతి అంటే మేనేజ్ చేస్తాను. అన్నం తినకుండా జ్యూసులతో తింటున్నారు అన్నమాట. అయితే ఫలం వారికి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ సమయాన్ని మాత్రం దేవునితో గడుపుతారు. హల్లెలూయా. ఏదో తక్కువ తింటున్నారు, దేవునితో సమయం గడుపుతున్నారు. దానికి మనమైతే డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను అన్ని రోజులు ఉపవాసం ఉన్నాను, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నానని బయటికి ఏమాత్రం కూడా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి నేను ఒక ప్యాంప్లెట్ చూసాను. ఆ ప్యాంప్లెట్లో ఏముందంటే కింద 40 రోజులు ఉపవాసం ఉన్న దైవజనులని ఇంట్రొడక్షన్ పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ అవసరం లేదు మనకు. అయితే ఒక మంచి సూచన మంచి సలహా ఏమిటంటే, ఏదైనా సవాలు వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదైనా చీకటి ఉన్నప్పుడు, 1 రోజా లేకపోతే 2 రోజులు, 3 రోజులు ఫాస్టింగ్ అనౌన్స్ చేసేయండి. 3 రోజులు ఫాస్టింగ్ అనౌన్స్ చేసేసి 3 రోజులు దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడండి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడాలి. ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాకు వాక్కున దయచేయి, ప్రభువా నాతో నాకు డైరెక్షన్ కావాలి. ఐ వాంట్ నో ద డైరెక్షన్. మొదటి రోజు ఉపవాసం ఏమీ రాదు సమాధానం. నెవర్ ఎవర్ బి డిస్కరేజ్డ్ వెన్ యూ ఫీల్ దట్ గాడ్ ఈజ్ సైలెంట్. దేవుడు ఎప్పుడైనా మౌనంగా ఉన్నాడు, దేవుడు ఏమాత్రం కూడా ఏ కార్యము చేయడం లేదు అని ఎప్పుడైనా మీకు అనిపిస్తే అస్సలు నిరుత్సాహపడవద్దండి. నిరుత్సాహపడదు. ఎందుకంటే మన పితరులందరూ కూడా అటువంటి మార్గాల్లో వారు ప్రయాణం చేశారు. హల్లెలూయా. మన పితరులందరూ అటువంటి మార్గంలో ప్రయాణం చేశారు. వారు ఏమన్నారంటే, కీర్తనకారులు అంటారు, ప్రభువా నువ్వెందుకయ్యా దూరంగా ఉన్నావు అంటే, యాక్చువల్గా దేవుడేం దూరంగా లేడు. అదే కీర్తనకాడు ఏమంటాడు? నువ్వు సమీపంగా ఉన్నావని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటాడు. దేవుడు ప్రియులారా వెనుకనో ముందును మనల్ని ఆవరించి ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడ దూరంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది. దూరంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. 1,000,000 మైళ్ళ దూరంలో, 1,00,000 మైళ్ళ దూరంలో ఉన్నట్లు అనిపిస్తుంది. దేవుడు అసలు చుట్టూ ఉన్నట్టు అనిపించదు. లోపల ఉంటాడు ఆయన, మన మనసుకు అనిపించదు. దేవుడు అసలు స్పందించినట్లు మనకు అనిపిస్తుంది, జవాబు ఇవ్వనట్లు అనిపిస్తుంది. దేవుడు అసలు పట్టించుకోవడం లేదు అనిపిస్తుంది. ఏం ప్రభువా ఎప్పుడు లేస్తావయ్యా, నిద్రలయ్యా అంటాడు కీర్తనకాడు. ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు. మళ్ళీ ఆయనే రాశాడు ఇశ్రాయేలు కాపాడువాడు కొనకడు, నిద్రపోడని రాసిన వాడే ప్రభువా తొందరగా నిద్రలేవా, నువ్వు మేలుకో అయ్యా, నాకు సాయం చేసేదానికి నీవు. అంటే కొన్నిసార్లు మనకు సమస్యలు వచ్చినప్పుడు ఏం మాట్లాడదు లేక కొన్నిసార్లు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడతావు. నిద్ర లే ఎంతకాలం నువ్వు నిద్రపోతావు ప్రభువా, ఎంతకాలం నువ్వు నన్ను పట్టించుకోవయ్యా, ఎంతకాలం నువ్వు నాకు విముఖుడవై ఉంటావయ్యా, నీ ముఖమును నాకు దాచవద్దయ్యా, నాకు త్వరగా వచ్చి నాకు సాయం చేయి. See, they pass through such kind of experiences. ఇటువంటి అనుభవాలు కూడా వచ్చారు.
సో మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఒకరోజు ఉన్నారు, ఏమీ మార్పు రాలేదు, వదిలిపెట్టవద్దు. యూ జస్ట్ కీప్ గోయింగ్. దేవుడు కొన్నిసార్లు మనలో ఆ యొక్క స్వభావాన్ని డెవలప్ చేయాలని కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తాడు. పట్టుదలను అంటే ఏం కనిపించలేదా, నేను వదిలిపెట్టాను, ఇంకా మొరపెడతాను, ఇంకా ఎక్కువగా నేను మొరపెడతాను. సో 3 days కెనెత్ హేగన్ గారు, కెనెత్ కోప్లాండ్ గారు, గొప్ప దైవజనంతా 3 రోజులు దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణంగా ఆయన సన్నిధిలో గడిపినప్పుడు ప్రతి సమస్యకు వారికి పరిష్కారాన్ని దేవుడు దయచేశాడని వారు సాక్ష్యం చెప్పారు. హల్లెలూయా. సో వీ నీడ్ సెట్ అసైడ్ అ టైం. వారంలో ఒక రోజును మీరు డిసైడ్ చేసుకుని ప్రభువా ఈరోజు నేను ఏమీ తిననయ్యా. మన పరిచయం మనం అనౌన్స్ చేసాం. మనం శనివారాన్ని మనం అనౌన్స్ చేసాం. ఏదో ఒక రకంగా ఉపవాసం ఉండి ఆ రోజు ఎక్కువ సమయాన్ని దేవునితో గడిపేదాన్ని మీరు అలవాటు చేసుకుని, అంటే ఈ ఉపవాస జీవన శైలిని కదా మన అనుదిన దినచర్యలో ఒక భాగముగా ఈ యొక్క జీవన శైలిని అలవర్చుకుంటున్నప్పుడు ఏమవుతుందో తెలుసా, విశ్వాసాన్ని మనం వృద్ధి చెందించుకుంటాం. మన విశ్వాసం అన్నటువంటిది వృద్ధి పొందుతుంది. సో అప్పుడు అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు ఏమండి, ఏ దయ్యానైనా మనం వెళ్ళగొట్టగలం. అందుకే ప్రభు ఏమన్నాడంటే ఉపవాస ప్రార్థనల ద్వారానే తప్ప ఇటువంటిది వదిలిపోవట అసాధ్యము. ప్రియులారా బాగా వినండి, కొన్ని సమస్యలు ఉంటాయి, అవి మామూలు ప్రార్థనలతో పోవు, ఒకసారి ప్రార్థనలతో పోవు. కొన్ని మొండి సమస్యలు ఉంటాయి, వాటికి నీ ఫుల్ అటెన్షన్ కావాలి. కొన్నిసార్లు మాటికి ఉపవాసం ఉండవలసి వస్తుంది. దేవుడు నీ కొరకు సిలువలో సిద్ధపరిచిన ప్రతిదీ స్వాధీనం చేసుకునే దానికి కొన్నిసార్లు పోరాటం ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు టైం ఎక్కువగా పడుతుంది వాగ్దానం నెరవేర్పుకో. అయితే నీవు ఏమాత్రం కూడా వదిలిపెట్టకూడదు. అందుకే ఏమన్నాడు కదా, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన ఈ ఉపమానం వారికి చెప్పాను. విధవరాలంట ప్రతిరోజు వస్తుందంట. అంటే అర్థం ఏంటి, జవాబు రాలేదనుకోండి, దేవుని నుంచి స్పందన రాలేదనుకోండి, వదిలిపెట్టకూడదు. ప్రతిరోజు వెళ్ళాలి, చెప్పాలి, అయ్యా నేను మరలా వచ్చానయ్యా, ఎసయ్యా మరలా నీ సింహాసనం దగ్గరికి ధైర్యంగా నేను వచ్చాను. నిజంగా మొండితనం నేర్చుకోవాలంటే పిల్లల దగ్గర నేర్చుకోలేము. మనం కొన్నిసార్లు మనం కొడుతుంటాం, తిడుతుంటాం, కానీ ఏమండి పిల్లల దగ్గరే మనం నేర్చుకోవాలి మొండితనం. మాటికి దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. సో ఉపవాసం ఉన్నప్పుడు లార్డ్ ఐఎమ్ ఫాస్టింగ్, ఓ గాడ్, దేవా నీ పద్ధతి ప్రకారం, నువ్వు చెప్పిన ప్రకారం నేను ఉపవాసం ఉన్నాను. ఐ వాంట్ ఎ రివార్డ్, ఐ వాంట్ ఎ డైరెక్షన్ ఫర్ మై లైఫ్. నా యొక్క జీవితానికి నేను ఒక దిక్సూచి నాకు కావాలి, నాకు ఒక నడిపింపు కావాలి. ఐ వాంట్ డైరెక్షన్. ఏ వేలో పోవాలయ్యా, నువ్వు వాగ్దానం చేశావు, దేవుడే వాగ్దానం చేశాడు కదండి. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవవలసిన మార్గాన్ని నేను నీకు బోధిస్తాను. నడవవలసిన మార్గాన్ని, ప్రభా ఏ మార్గంలో నేను వెళ్ళాలయ్యా, ఏ నిర్ణయం నేను తీసుకోవాలయ్యా, ఏ మార్గంలో నేను వెళ్ళాలయ్యా, నాతో మాట్లాడు. ప్రభువా నువ్వు మాట్లాడేంత వరకు నేను వదిలిపెట్టను, నేను చూసేంత వరకు నేను వదిలిపెట్టను, నేను వినేంత వరకు నేను వదిలిపెట్టను, నేను తెలుసుకునేంత వరకు వదిలిపెట్టను. యూ కీప్ ప్రేయింగ్, ప్రే. పెంచాలండి. 15 నిమిషాలు, అరగంట, గంట 15 నిమిషాలు, గంటన్నర, 2 గంటలు, 3 గంటలు, 4, 5, 6, 7 పెంచాలి. దేవుని పని, దేవుని యొక్క ప్రణాళిక గొప్పగా ఉంటే మన కెపాసిటీ కూడా చాలా పెరగాలి. ప్రార్థన కెపాసిటీ పెరగాలి, ఆరాధన కెపాసిటీ పెరగాలి, స్తుతించే కెపాసిటీ పెరగాలి. హల్లెలూయా. కొంతమంది 50 స్తుతులకే అలసిపోతారు, కొంతమంది 100 స్తుతులకే అలసిపోతారు. వీ నీడ్ టు ఇంక్రీజ్ అవర్ కెపాసిటీ. దినాలు దేవుని యొక్క సన్నిధిలో గడిపే అలవాటు చేసుకున్నప్పుడు అటువంటి ఉపవాస ప్రార్థనల ద్వారా కొన్ని దయ్యాలు సులభంగా లొంగేసి విలవిలలాడించి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా ప్రియులారా అసాధ్యమైనటువంటివన్నీ కూడా సుసాధ్యం అవుతాయి. హల్లెలూయా. సో నెవర్ ఎవర్ అండర్ ఎస్టిమేట్ యువర్ ఫాస్టింగ్. ప్రభు అంటున్నాడు, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యాన్ని నీ అనుభవంలో ఉంచుతాను. ఐ విల్ సీ దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్
ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ యువర్ ఫాదర్ జేకబ్. యాకోబు స్వాస్యం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 7 నుంచి చదుదాం. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. పూర్వ దినములను జ్ఞాపకము చేసుకొనుము, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారు నీతో చెప్పుదురు. హల్లెలూయా. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఎవరిని అడగాలి? మనం తండ్రిని అడగమంటున్నాడు, పెద్దలను అడగమంటున్నాడు. తండ్రి అంటే ఎవరు? మన తండ్రి అయినా అబ్రహాము. అబ్రహాం గారితో అప్పుడప్పుడు మాట్లాడాలి. మనం అబ్రహాం గారితో మాట్లాడాలి. అయ్యా దేవుని గురించి చెప్పు, దేవునితో నీ అనుభవాల గురించి చెప్పు అని అబ్రహాంతో మాట్లాడాలి. సో పూర్వదినములను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, తరతరముల సంవత్సరములను తలంచుకోమంటున్నాడు. నీ తండ్రిని అడుగుము, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగుము, వారినితో చెప్పుదురు. మహోన్నతుడు జనములను వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించను. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఆయన ఏమని చెప్పుకుంటున్నాడంట? నా స్వాస్యము, నా సొత్తు ఎవరో తెలుసా? యాకోబు అంటున్నాడంట. హల్లెలూయా. నా సొత్తు యాకోబు అంటున్నాడు. దీనికి ఇక్కడ ఒక పేరు ఇవ్వబడింది. ఇట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జేకబ్. సో యాకోబు స్వాస్యం. యాకోబు స్వాస్యం ఏమిటి అంటే 10వ వచనం నుంచి చూడండి. 10వ వచనం నుంచి, అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కను పాప వలె వాని కాపాడెను. హల్లెలూయా. ప్రభు అంటాడు, ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచదు. ఎప్పుడైతే ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో, ఎప్పుడు ఎటువంటి సందర్భాల్లో? అరణ్య ప్రదేశంలోను. అరణ్య ప్రదేశం, అరణ్యం, ఏమీ లేనటువంటి స్థితి, ఎడారి జీవితం, విల్డర్నెస్. యేసుక్రీస్తు ప్రభు కూడా ఉపవాసం ఉండి ఏమండి అరణ్యంలో 40 పగలు 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఆ దినాల్లో ఆయన ఏమీ కూడా తినలేదు. అరణ్యంలో ఆయన ఉన్నాడు. సో అరణ్యంలోను భీకర ధ్వని గల పాడైన ఎడారి. అది ఎడారి. ఆ ఎడారి కాస్త పాడైపోయింది. అక్కడ ఏమి ధ్వనులు వినిపిస్తున్నాయంట? భీకర ధ్వనులు వినపడుతున్నట. చాలాసార్లు సమస్యలు వచ్చినప్పుడు మన మనసులో రకరకాల సౌండ్లు వినపడుతూ ఉంటాయి. మనకు అవిశ్వాసపు సౌండ్లు, భయాన్ని పుట్టించే ఏమండి స్వరాలు, భయాన్ని పుట్టించే ఆలోచనలు, ఆందోళన పుట్టించే ఆలోచనలు, భీకర ధ్వనిని, భయాన్ని కదా, బీపీని పెంచే, టెన్షన్, ఒత్తిడిని కలుగజేసే ఆలోచనలు. సమస్యలు వచ్చినప్పుడు సాతాను కాసుకుంటాడు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సాతాను కాసుకుంటాడు. ఒక్క చిన్న సమస్య వచ్చింది అనుకోండి, నీ మనసు మీద దాడి అన్నటువంటిది ఆరంభమవుతుంది. దాడి చేయడం మొదలు పెడతాడు. సో భీకర ధ్వని గల పాడైన ఎడారిలో ఏం చేస్తాడంటే ఆయన వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాప వలె వాని కాపాడాను. హల్లెలూయా. దిస్ ఈజ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జేకబ్. యాకోబు స్వాస్యముగా, మనం అబ్రహాము సంతానము అయినటువంటి అబ్రహాము యొక్క పిల్లలముగా ఇది మన భాగం. ఏంటి? దేవుణ్ణి కనుగొనడము, దేవుని చేత పరామర్శించబడము, దేవుని చేత ఆవరించబడము, దేవుని చేత కాపాడబడము. హల్లెలూయా. We can be protected, our families can be protected, our children can be protected, our blood relatives can be protected, our church members shall be protected. Protection is the inheritance of Jacob. భద్రత అన్నటువంటిది, కాపాడబడ్డం అన్నటువంటిది యాకోబు స్వాస్థ్యం. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, క్లినిక్ వచ్చాడు. ఒక వ్యక్తి ముఖం మీద అంతా కూడా టవల్ పెట్టుకొని వచ్చాడు. ఏమైందని చూసి ఆయనతో పాటు ఒక 2-3 వచ్చారనమాట. ఏమైందని టవల్ తీస్తే ముఖం అంతా కాలిపోయింది. ఏమైందంటే, సార్ కుక్కర్ తీయడంలో అది కుక్కరు పేలిపోయింది, మొత్తం అదంతా కూడా ఆ వేడి తగిలే లోపల మొత్తం ముఖమంతా కాలిపోయింది.
కళ్ళకి ఏమైనా అయిందేమో అని మీ దగ్గరికి వచ్చి చూపించేదానికి వచ్చాను సార్. నేను చెక్ చేసి 2 కళ్ళు చూస్తే కళ్ళకి ఏం కాలేదు. ముఖమంతా కాలిపోయింది కానీ కళ్ళకి ఏమీ కాలేదు. హల్లెలూయా. అంటే కళ్ళకి ఎందుకు ఏం కాలేదు? కళ్ళు చాలా సెన్సిటివ్ కదండి. ఎండను చూస్తేనే మనం తట్టుకోలేము, కొంచెం వేడి చూస్తే తట్టుకోలేము, లైట్ చూస్తే తట్టుకోలేము, డైరెక్ట్గా చూడలేము. అంత వేడికి ఒళ్ళంతా కాలితే కనుగుడ్డు మాత్రం భద్రంగా ఉంది. ఏంటంటే ఈ కనుపాపలు కనుగుడ్డును కాపాడాయి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు స్వాస్యం అంటే ఏంటో తెలుసా? కనుపాపలాగా కాపాడబడము. కనుపాపలాగా కాపాడబడము యాకోబు స్వాస్యము. ప్రభు అంటున్నాడు, నేను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. హల్లెలూయా. ఆయన తన కనుపాపను ఎలా కాపాడుకుంటాడో ఆ రీతిగా నిన్ను కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. డు నాట్ బి అఫ్రైడ్ టుడే. ఈరోజు భయపడవద్దు. ఉపవాస ప్రార్థన చేస్తున్న వారులారా, ఉపవాస దీక్ష చేస్తున్న వారులారా, ఉపవాస దినాన్ని మీ జీవితంలో ప్రతిష్ఠించుకొని దేవుని ఆశ్రయిస్తున్న వారులారా, యాకోబు స్వాస్థ్యాన్ని దేవుడు మన అనుభవంలో ఉంచుతాడు. హల్లెలూయా. డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ గాడ్. దేవుడు ప్రత్యక్షం కావాలని నీవు కోరుకుంటున్నావా? ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన అంటున్నాడు కదా, నేను వాడిని కనుగొంటాను. హల్లెలూయా. అరణ్యంలో ఉన్నావేమో, భీకర ధ్వని కలిగినటువంటి పరిస్థితులలో ఉన్నావేమో, ఏ వైపు చూసినా కూడా అన్ని నెగిటివ్ స్వరాలు వినిపిస్తున్నాయేమో నీకు. ఎటువైపు చూసినా నలుదిక్కులా నీకు ఇది అసాధ్యము, ఇది అసాధ్యం అనిపిస్తుందేమో, ఇది కష్టం అనిపిస్తుందేమో, నీ జీవితము ఆగిపోయినట్లు నీకు అనిపిస్తుందేమో, ఎడారిలో ఇరుక్కొని పోయామనిపిస్తుంది. ఎడారిలో రోడ్లు ఉండవు, ఎడారిలో దారులు ఉండవు, ఎడారిలో గమ్యం కనిపించదు, మార్గం ఉండదు, గమ్యం కనిపించదు, ఏమీ ఉండవు. మరి భీకర ధ్వని ఉందంట, అక్కడ మరలా ఎడారి పాడై ఉందంట. అటువంటి పరిస్థితిలో ఉన్నావా? నీ జీవితం పాడైపోయిందా? నీ మనసు పాడైపోయిందా? నీ ఆరోగ్యం పాడైపోయిందా? నీ శరీరము కుళ్ళిపోయిందా, పాడైపోయిందా? నీ జీవితము, నీకు భవిష్యత్తు లేదు అనుకుంటున్నావా? ఒకవేళ అందరూ అంటున్నారా? ఒకవేళ నీ మనసు ఎలా చెబుతుందా? ఒకవేళ అపవాది చెప్తున్నాడు కదా. కౌరవ కుమారులు అంటారు, నీ దేవుడు ఎక్కడేడి అని నా శత్రువులు అరుస్తుంటే ఆ మాటలకు నా ఎముకలు బ్రద్దలైపోతున్నాయ్యా అన్నాడు. శత్రువులు అనేవారంట, ఎక్కడా నీ దేవుడు? నీ దేవుడు సజీవుడైతే, నీ దేవుడు దేవుడైతే ఎక్కడ నీకేం సహాయం రాలేదే? వేర్ ఈజ్ యువర్ గాడ్ అని కొంతమంది అపహాస్యం చేస్తే, కొంతమంది ఏమైనా అపహాస్యం చేశారంట, ఆ దేవుడు మీ దేవుడైతే ఉన్నాడు, కానీ దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదు అని అటువంటి శబ్దాలు, భీకర ధ్వని అంటే అదే అండి, అవే ధ్వనులు. ఉరుముల మెరుపుల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు దేవుడు. భీకర ధ్వనులు. దేవుడు నిన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నిన్ను వదిలేశాడు, దేవుడు నిన్ను తృణీకరించాడు, దేవునికి నీ మీద కోపం ఉంది, నీ పాపాలను దేవుడు క్షమించలేదు, ఇక అంతే, నీకు భవిష్యత్తు లేదు, నీ జీవితం అంతే అయిపోయింది. ఇటువంటి స్వరాలు వినబడుతున్నాయా? యాకోబు స్వాస్థ్యం అంటే ఏంటో తెలుసా? గాడ్ విల్ మీట్ యూ. దేవుడు వచ్చి నిన్ను కనుగొనడం మాత్రమే కాదు, ఆయన నిన్ను ఆవరిస్తాడు. విమోచన గానముల చేత ఆయన నిన్ను ఆవరిస్తాడు. ఆయన సన్నిధి చేత వచ్చి ఏమండి నిన్ను ఆవరిస్తాడు. ఆయన సన్నిధికి సూచన ఏంటో తెలుసా? చెప్పనా శక్యము కానీ సంతోషం. హల్లెలూయా. దట్ ఈస్ ద సైన్. అందుకే ప్రభు అన్నాడు కదా, నా సన్నిధిని వెదకండి అన్నాడు. అంటే ఏంటి? ఆ సంతోషము నీ హృదయంలో పుట్టేంత వరకు, ఆ సంతోషాన్ని నీవు గుర్తించేంత వరకు, ఆ సంతోషాన్ని నీవు తాకేంత వరకు వదిలిపెట్టద్దు. నేను వాని కనుగొని వాని ఆవరించి, ఎప్పుడైతే ఆయన సన్నిధి వస్తుందో అప్పుడు ఆయన స్వరం వినబడడం ఆరంభమవుతుంది. హల్లెలూయా. ఎవ్వరూ పట్టించుకోలేదు అనుకుంటున్నావా? నేను ఒంటరివాడిని అయిపోయాను అనుకుంటున్నావా? ఒంటరిదాన్ని అయిపోయాను అనుకుంటున్నావా? నా బాధ ఎవరికి అర్థం కావడం లేదు అనుకుంటున్నావా? నా గురించి ఎవరు విచారించేవారు లేరు అనుకుంటున్నావా? విచారించేవారు లేక ఒంటరిగా నువ్వు కుమిలిపోతున్నావా? దేవుడు పరామర్శించబోతున్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ గోయింగ్ టు టాక్ టు యూ. దేవుడే నీ దగ్గరికి వచ్చి నువ్వు ఎక్కడ మోకరించావో అక్కడికి వస్తానంటున్నాడు ఆయన. నువ్వెక్కడున్నావు అక్కడికి వచ్చి నేను నీతో మాట్లాడతాను, నిన్ను ఆవరిస్తాను, నా సన్నిధి చేత ఆవరిస్తాను, విచారాన్ని కొట్టివేస్తా.
దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోనట్లు చేస్తా. ఐ విల్ టాక్ టు యూ ఫేస్ టు ఫేస్. ముఖాముఖిగా నిన్ను దర్శిస్తాను, ముఖాముఖిగా నీతో నేను మాట్లాడతాను, నిన్ను పరామర్శిస్తాను, పరామర్శించి నిన్ను కాపాడుతాను. నేను నిన్ను భద్రముగా కాపాడుతాను. నేను నిన్ను కాపాడుతాను అంటే నీకు ఏ అపాయము రాదని గుర్తుపెట్టుకో. నేను నిన్ను కాపాడుతాను అంటే నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లదో గుర్తుపెట్టుకో. దిస్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జేకబ్. యాకోబు యొక్క స్వాస్థ్యం ఇది, కాపాడబడము యాకోబు యొక్క స్వాస్థ్యము. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకపోవడము యాకోబు యొక్క స్వాస్థ్యము. యూ విల్ బి ప్రొటెక్టెడ్. దేవుడు నిన్ను కాపాడుతాడు, నీ ఆరోగ్యాన్ని కాపాడుతాడు, నీ పిల్లలను కాపాడుతాడు, నీ భవిష్యత్తును కాపాడుతాడు, నీ వ్యాపారాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. హల్లెలూయా. పక్షిరాజు, పెద్ద పక్షిరాజు ఎవరో తెలుసా? యేసయ్య. మనము ఆయన పిల్లలం, మనము పక్షిరాజులం. హల్లెలూయా. మనం పైకి ఎగరబోతూ ఉన్నాం. పక్షిరాజు వల్ల రెక్కలు చాపి మనం పైకి ఎగరబోతూ ఉన్నాం. హల్లెలూయా. పక్షిరాజు ఎలా నడిపిస్తాడంటే తన యొక్క పిల్లలను గూడును రేపుతాడు, తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించను. యెహోవా మాత్రము వాని నడిపించను. అన్యుల యొక్క దేవులలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించదును. చదివాం కదా యెషయా గ్రంథం 58వ అధ్యాయం ఆఖరి వచనంలో, ఉన్నత స్థలముల మీద ఆయన మనల్ని ఎక్కిస్తాడంట. యాకోబు స్వాస్థ్యం అంటే యూ విల్ బికమ్ ఫేమస్. ఇస్రాయల్ ఎంత ఫేమస్ అయిందండి? ఉండే చిన్న దేశమే, చిన్న దేశమే. అనంతపురం జిల్లా కంటే కూడా తక్కువ. ఇస్రాయల్ దేశము అనంతపురం జిల్లా కంటే తక్కువ. కానీ ప్రపంచాన్ని ఏమంటే, ప్రపంచానికి భయం. ఇజ్రాయెల్ అంటే భయం, ప్రపంచమే భయపడుతుంది ఇజ్రాయెల్ అంటే. చిన్న దేశం, చిన్న దేశం. ఇజ్రాయెల్ దేవుడు ఫేమస్ చేసేసాడు, ప్రసిద్ధిగాంచింది ఇజ్రాయెల్ దేశం. యాకోబు స్వాస్థ్యం భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించదను. ఇక్కడ కొన్నిసార్లు దేవుడు మనకు కఠినుడుగా కనిపిస్తాడు, కఠినుడుగా కనిపిస్తాడు కొన్నిసార్లు కదా. తల్లిదండ్రులు కూడా డిసిప్లిన్ చేసేటప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు కొంచెం కఠినులుగా అనిపిస్తారు. అయితే బెత్తం వాడుకుంటే మన పిల్లలకు మనం హాని చేసిన వారం అవుతాం. పక్షిరాజు తన పిల్లలకు ఎగరడం ఎలా నేర్పిస్తాడో తెలుసా? అంతవరకు అంటే ఒక వయసు వరకు పక్షిరాజు పిల్లలను చాలా మెత్తటి ఏమండి పరుపులాగా వేసేస్తాడనమాట. ఆ గూడులో బాగా మెత్తటి పరుపు ఉంటుందని వారికి పిల్లలకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా హాయిగా పక్షిరాజు పిల్లలు హాయిగా జీవిస్తుంటాయి. బయట వేటాడడము, వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని తీసుకొని రావడము, ఆ పిల్లలకు తినిపించడము హాయిగా ఉంటుంది. కానీ ఒక టైం వస్తూనే పక్షిరాజు ఏం చేస్తాడు తెలుసా? ఈ కంఫర్ట్ జోన్లో ఉన్నది చాలు, ఈ సుఖకరమైనటువంటి స్థితిలో ఉన్నది చాలు, కొంచెం నేను డిస్టర్బ్ చేస్తానంటాడు. కొంచెం నేను డిస్టర్బ్ చేస్తానని చెప్పి ఏం చేస్తాడు తెలుసా? మొత్తం ఆ యొక్క సాఫ్ట్గా ఉంటాయి కదా, ఆ బెడ్ అంతా తీసేస్తాడు. పడుకునేదానికి హాయిగా పడుకొని నిద్రపోయేదానికి బెడ్ అంతా తీసేస్తాడు. బెడ్ అంతా ఎప్పుడు తీసేస్తాడో ముళ్ళతో ఉంటాయన్నమాట, అవి కూర్చుకోవడం మొదలవుతాయంట పిల్లలకి. వాళ్ళకి అర్థం కాదు, ఏంటబ్బా మా నాన్న ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు, ఇంతవరకు హాయిగా ఉన్నాం, ఏ ఇబ్బంది లేకున్నాం, ఏ గొడవ లేకున్నాం, హాయిగా ఉన్నాం, మేము హాయిగా కూర్చుంటే అన్నీ తెచ్చిస్తుండా, ఇప్పుడేంది ఇలా ఇబ్బంది చేస్తున్నాడు అని అలా అనుకుంటాయంట. గూడుని చెదరగొట్టి అప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని వెళ్తాడంట పక్షిరాజు. ఒక్కొక్క దాన్ని తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడంట తెలుసా? పైకి తీసుకుని వెళ్ళి వదిలేస్తే ఆ పక్షిరాజు పిల్ల అక్కడ నుంచి కింద పడిపోతూ రెక్కలు వాడడం మొదలు పెడుతుందంట. సో ఒకటేసారి ఎగరడం రాదు కదా, ఒకటేసారి ఎగరలేదు కదా పూర్తిగా. అలా ఒక స్థాయికి వచ్చేసి అక్కడ ఇంకా కింద పడిపోతే మొత్తం అది చచ్చిపోతుంది అనేటువంటి స్టేజ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంటే తెలుసా? పక్షిరాజు కిందికి వెళ్ళిపోయి రెక్కల మీద ఎత్తుకుంటుందంట. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, ఈరోజు నా వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవించలేదు. అయితే దేవుడు నమ్మదగినవాడు. మీ శక్తికి మించి ఆయన మిమ్మల్ని శోధింపనీయాడు.
నమ్మకంగా ప్రార్థన చేస్తే, నమ్మకంగా ఆయన వైపు చూస్తూ ఉంటే, ఆయన మీద ఆధారపడితే తప్పించుకున్న మార్గాన్ని ఆయన తెరవజేస్తాడు. అద్భుత మార్గాన్ని ఆయన తెరవజేస్తాడు. నీవు కోరుకున్న రేవునకు ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇక పడిపోతుంది, చచ్చిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు పక్షిరాజు వదిలేస్తాడు, కనిపించాడు, పిల్లకు కనిపించాడు. పిల్ల ఏమనుకుంటుంది? అయిపోయింది నా పని, అయిపోయింది. ఏం కనపడ్డంలా? మా నాన్న కనపడ్డంలా, మా డాడీ కనపడ్డంలా, కింద భూమి కనపడుతుంది, నేను పడిపోతున్నా, నా పని అయిపోయింది, నా పని అయిపోతుంది, నా పని అయిపోయింది అన్నప్పుడు ఏమండి? తండ్రి ప్రత్యక్షమై రెక్కల మీద మోసుకొని మళ్ళీ పైకి తీసుకొని పోతాడంట. మళ్ళీ పైకి తీసుకొని పోతుంటే అమ్మయ్యా బాగుంది, అమ్మయ్య మా నాన్న వచ్చేసాడు అనుకుంటుందంట. ఆ సంతోషం కూడా ఎక్కువసేపు ఉండదు, కాసేపు అయిన తర్వాత అక్కడ వదిలిపెట్టేస్తుంది. అలా రిపీటెడ్గా చేయడం ద్వారా ఈ రెక్కలు వాడడం మొదలు పెడుతుందంట. ఆ రీతిగా పక్షిరాజుకు ఏమండి ఎగరడం పక్షిరాజు తన పిల్లలకు నేర్పిస్తాడు. ఒక స్థాయి వచ్చిన తర్వాత ఇక పక్షిరాజు పిల్లలు వాటికంతగావే ఎగరడం మొదలు పెడతాయి. హల్లెలూయా. కొన్నిసార్లు నీ జీవితంలో నీ సుఖము డిస్టర్బ్ అయినప్పుడు, నీ అనుదిన జీవితం డిస్టర్బ్ అయినప్పుడు ఏమాత్రం నువ్వు డిస్టర్బ్ కావద్దు. ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ గాడ్, దేవుని మీద నీ దృష్టి ఉంచితే, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తుంటే దేవుని నిన్ను వదిలిపెట్టాడు. యాకోబు స్వాస్థ్యాన్ని నీ అనుభవంలోనికి తీసుకొని వస్తాడు. నీ దగ్గరకు వస్తాడు, ఆయన నిన్ను ఆవరిస్తాడు, నీతో మాట్లాడతాడు. దినకరన్ అంకుల్ గారు పరిశుద్ధాత్మ వరాల కొరకు కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఇంకా ఒక స్టేజ్కి వచ్చేసి విసుగొచ్చేసి, ఏం ప్రభు నేను ఇన్ని ఏళ్ళ నుంచి వరముల గురించి నేను ప్రార్థన చేస్తానంటే, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేశానే, ఏంటి ప్రభు అసలు నువ్వు అసలు నాకు జవాబు ఇవ్వడం లేదు, ఏం బాగలేదు ప్రభు. కొన్ని సంవత్సరాలు చేశాడంట. అని ఒకరోజు పూర్తిగా బాగా ఇంకా విరిగి నలిగిపోయి అడుగుతుంటే సడన్గా యేసుక్రీస్తు ప్రభు వచ్చేసి ఏమండి పరామర్శించి ఆవరించి ఎదురుగా కూర్చొని 3 గంటల సేపు మాట్లాడాడంట. 3 గంటల సేపు, నువ్వు ఆ రోజు అక్కడ ప్రార్థన చేసావు కదా, నేను విన్నా. నువ్వు సైకిల్ మీద వెళ్తూ ప్రార్థన చేసావు కదా, నేను విన్నా. నువ్వు ఆ ఇంట్లో ప్రార్థన చేసావు, అది నేను విన్నా అని ఆ ప్రతి సందర్భాన్ని గురించి కూడా చెప్పడం, కదా. అన్ని సంవత్సరాల్లో ఆయన ఏం పలకడలేదు, రెస్పాన్స్ ఇవ్వనట్లే ఉంది. కానీ ఒకేసారి వచ్చేసి పరామర్శించి మొత్తం చెప్పేశాడు. ఆ రోజు నుంచి ఆయన యొక్క జీవితం మొత్తం మారిపోయింది, న్యూ టర్న్ తీసుకుంది. కొన్ని సంగతులు మనకు అర్థమవుతాయి, కొన్ని సంగతులు మనకు అర్థం కావు. అయితే ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే ఏమండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసలు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నమ్మాలి, ఆయనను వెదికే వారికి ఫలము దయచేస్తాడని నమ్మాలి. హల్లెలూయా. మాటికి చెప్పు, నీతో నువ్వు చెప్పుకో, దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నా, నేను ప్రార్థన చేస్తున్నా, నేను ఉపవాసం ఉంటున్నా, యాకోబు స్వాస్థ్యాన్ని నేను అనుభవిస్తాను, యాకోబు స్వాస్థ్యాన్ని నేను అనుభవిస్తాను. నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా దేవుడు నన్ను కనుగొంటాడు, నా దేవుడు నన్ను పరామర్శిస్తాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాకు నేర్పిస్తాడు. హల్లెలూయా. నేర్పిస్తాడు, ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తాడంట. ఉపవాస ప్రార్థనల జీవితాన్ని నీవు అలవాటు చేసుకుంటే దేవుడు కింద పెట్టాడు. నీ వెలుగు వేకువ వలె ఉదయించిన అన్నాడు కదా. మండుచున్నటువంటి దీపాన్ని ఆయన కింద పెట్టాడు కదా. వారం ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసానికి దేవుడు రివార్డ్ ఇస్తాడు. అలా రివార్డ్ నువ్వు పొందుకుంటూ పోతే ఏమవుతుంది తెలుసా? దేవుడు ఉన్నత స్థలంలో నిన్ను కూర్చుండబెడతాడు. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వాని ఎక్కించేదను. అక్కడితో ఆగిపోతుందా? పొలముల పంట వానికి తినిపించేదను. హల్లెలూయా. నీకే మేలు కొదవ ఉండదు, కరువులో సమృద్ధి. ప్రపంచానికంతా కరువు ఉంటుందేమో కానీ నీకు కరువు ఉండదు. అది యాకోబు స్వాస్థ్యము. ఇస్సాకు పొందిన దీవెన, అబ్రహాం పొందిన దీవెన. వారి టైంలో కరువు వచ్చింది, అబ్రహాం టైంలో కరువు వచ్చింది, ఇస్సాకు టైంలో కరువు వచ్చింది, యాకోబుకు కరువు వచ్చింది. కానీ కరువులో దేవుడు సమృద్ధిని వారికి దయచేశాడు. హల్లెలూయా. పొలముల పంట వానికి తినిపించేదను, కొండ బండ నుండి తేనెను, చెక్కుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెదను. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల క్రొవ్వును, భాషను పొట్టేలను, మేకలను, గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చేదను. నీకు ఏమేం కావాలో తీసుకు. ఇదంతా యాకోబు స్వాస్థ్యం. హల్లెలూయా.
దిస్ ఈజ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ జేకబ్. నీ తండ్రి అయిన యాకోబు యొక్క స్వాస్థ్యాన్ని నీ అనుభవంలో ఉంచదును అంటున్నాడు. ఉపవాస ప్రార్థన జీవన శైలిని మనము అలవర్చుకున్నప్పుడు ప్రియులారా, దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుని దర్శనాలు మనం పొందుకుంటాం. దేవునితో అనుభవాలను పొందుకుంటాం. న్యాయమైన తీర్పులు మన పక్షముగా జరుగుతాయి. దేవుడు నిత్యము మనల్ని నడిపిస్తాడు. అంటే ప్రతిరోజు మనల్ని నడిపిస్తాడు. అనుదినము మనల్ని నడిపిస్తాడు. అంధకారం ఒకవేళ మన చుట్టూ అంధకారం ఉండొచ్చేమో కానీ మనకైతే అది మధ్యాహ్నం లాగా ఉంటుంది. అందరికీ కరువు ఉంటుందేమో కానీ మనకు కరువు కాదు, మనకు సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. బంధకాలు తెగిపోతాయి. దుర్మార్గులు కట్టినటువంటి బంధకాలు ఊడిపోతాయి. ప్రతి కాడి అంట, ప్రతి కాడి, ఒక కాడి కాదు, రెండు కాడి కాదు. కాడి అంటే ఏంటంటే బరువు అండి కదా. అనిమల్ ఏం చేస్తారు? బర్రెని ఏం చేస్తారు? ఆవును కానీ ఎద్దును కానీ ఏం చేస్తారు? కాడికి వేసి ఏం చేస్తారు? కట్టేస్తారు. కాడికి కట్టేస్తారు. ఆ కాడి అలాగే ఉంటుంది. ఆ కాడిని మోసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే కాడి ఏం చేస్తుందంటే నీ మీద ఒక బరువులాగా, ఒక భారంలాగా ఉంటుంది. అది ఏదైనా సరే, వాట్ ఎవర్ ద యోక్ మే బీ, వాట్ ఎవర్ ద యోక్ మైట్ బీ. ఆ కాడి ఏదైనా, నిన్ను కృంగజేసే ఏ కాడి అయినా, నిన్ను ఏమండి అవమానపరిచే ఏ కాడి అయినా, అది ఏ బంధకమైన ఏ కాడి అయినా, అందుకే ఉన్నాడు ప్రతి కాడి విరగొట్టుటకు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదంటాడు. దెర్ ఈజ్ అ చోజన్ ఫాస్ట్. నీకు ప్రతి కాడి ఉంటుంది. కాడి లేని వాళ్ళు ఉండరు, బంధకాలు లేని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరికి వీఆర్ నాట్ పర్ఫెక్ట్ ఇన్ అవర్ సోల్. మన మనసులో మనం వేసేలాగా అన్ని రంగాల్లో మనం లేవు. తెలియని బంధకాలు ఉంటాయి, తెలియని మనస్తత్వాలు ఉంటాయి, తెలియని ఆలోచన విధానాలు ఉంటాయి. కొన్నిసార్లు మన పూర్వీకుల నుంచి వచ్చినటువంటి కొన్ని రకాల ఈ మనస్తత్వాలు కూడా పనిచేస్తుంటాయి. కొన్నిసార్లు కొన్ని శాపాలు కూడా పనిచేస్తుంటాయి మనసు మీద. తెలియనటువంటి బంధకాలు. when you spend time in the presence of God, కాడి విరిగిపోతుంది. You will experience freedom, the real liberty. If the Son sets you free, you are free indeed. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినట్టు మీరు నిజంగా స్వేచ్ఛ అండి. ఈనాడు లోకము దేని వైపు చూసి ఆకర్షించబడుతుందో తెలుసా? స్వేచ్ఛను కలిగిన జీవితం. హల్లెలూయా. దేవుడు ఫలమిచ్చే దేవుడు. నెవర్ వరీ అబౌట్ యువర్ పాస్ట్. ఒక ఆవిడంట, ఆమె పుట్టడమే ఒక కిడ్నీతో పుట్టిందంట. ఒక కిడ్నీతో పుట్టింది. కొన్ని చాలా సమస్యలు వచ్చాయి ఆమెకి. సో ఒకనొక స్టేజ్ వచ్చినప్పుడు ఆ ఉన్న ఒక కిడ్నీ కూడా పాడైపోయిందంట. ఒక కిడ్నీ కూడా పాడైపోయింది. డాక్టర్స్ చెప్పారు, ఆల్రెడీ నువ్వు దురదృష్టవంతురాలు తల్లి, నువ్వు పుట్టిందే అవిటితనంతో పుట్టావు, ఒక కిడ్నీతో పుట్టావు. మూలిగే నక్క మీద తాటికే పడ్డట్టు అంటుంది కదా. ఉండేది ఆల్రెడీ ఒక కిడ్నీ, ఆ కిడ్నీ పాడైపోయింది, నువ్వు చాలా దురదృష్టవంతురాలు అనంట ఆమెతో. ఆమె చాలా కృంగిపోయింది, చాలా బాధలను విచారం ఉంది. ఆమె భర్త విశ్వాసి, ఆత్మ వరముల చేత వాడబడేవాడు. సడన్గా ఆమెను చూసి చెప్పాడంట, గాడ్ ఈజ్ హీలింగ్ యూ అని చెప్పాడంట. దేవుడు నిన్ను ఒక్కటే మాట దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఒక్కటే మాట. ఆమెకు అర్థమైందంటే ఏంటంటే, ఆమె బాగైపోయిందని ఆమెకు అర్థమైందంట. హల్లెలూయా. రక్తస్రావ రోగం ఉన్నటువంటి స్త్రీ కదా. ఆమెకు బాగైనట్టు ఆమెకు తెలిసింది. నీవు బాగైనట్లు నీకు అనిపించేంత వరకు, తెలిసేంత వరకు నువ్వు వదిలిపెట్టకూడదు. వరముల యొక్క ప్రత్యేకత ఏమిటంటే వరాలు ఇమ్మీడియట్గా పనిచేస్తాయి. సెకండ్లలోనే. వరాలకు అవతల యొక్క వ్యక్తి యొక్క విశ్వాసంతో పెద్ద సంబంధం ఉండదు. నువ్వు నమ్మకున్న అద్భుతం జరుగుతుంది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఏంటి వరం అంటే ఏంటి? ఇట్స్ అ పవర్ ఆఫ్ గాడ్, ఎబిలిటీ ఆఫ్ గాడ్. ఆమెకు అర్థమైపోయింది అనమాట. సో మరుసటి రోజు ఆమె డాక్టర్ దగ్గరికి వాళ్ళు రమ్మంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేశారు. టెస్ట్ చేసి
ఆమెకు డౌట్ వచ్చి స్కానింగ్ చేశారనమాట. స్కానింగ్ చేసి ఆమె ఆ టెక్నీషియన్, స్కానింగ్ చేసినటువంటి టెక్నీషియన్ పరిగెత్తుకుంటూ పోయి డాక్టర్ని పిలిచిందంట. పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ని పిలిచి డాక్టర్ని పిలిస్తే డాక్టర్ ఆ స్కానింగ్ చూసేసి స్కానింగ్ చూడడం, ఆమెను చూడడం, స్కానింగ్ చూడడం, ఆమెను చూడడం సరిపోయిందంట. నీ పాత రిపోర్ట్ ఏదమ్మా అని చూస్తారంట. ఏంటో తెలుసా, 2 కిడ్నీలు ఉన్నాయంట ఆమెకు. 2 కిడ్నీలు, బ్రాండ్ న్యూ కిడ్నీస్, కొత్త కిడ్నీలు. యేసుక్రీస్తు ప్రభు సజీవుడు అండి, సజీవుడు ఆయన. ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన. ఆయన ఎక్కడో పరలోకంలో కూర్చోండి మీ సావు సావండి అని చెప్పేసి వదిలిపెట్టే దేవుడు కాదు ఆయన. స్వస్థత నీకు శీఘ్రముగా వచ్చును. గాడ్ ఈజ్ ఎ హీలింగ్ గాడ్. స్వస్థత అవసరమైతే స్వస్థత, ఇది రిపేర్ కాదనుకుంటే మార్చి పడేస్తాడు ఆయన. ఈ అవయవము ఇంకా రిపేర్ కాదనుకుంటే మార్చి పడేస్తాడు ఆయన. యాకోబు శ్వాసము నువ్వు అనుభవించేటట్లు చేస్తాడు. మనం విత్తుతున్నామండి, చాలా సంవత్సరం నుంచి విత్తుతున్నాం, ప్రకటిస్తున్నాం, క్రొత్త అవయవాలు ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం తెలుసా, విత్తుతున్నాం. అతి త్వరలో మనం పంటను కోయబోతూ ఉన్నాం. అతి త్వరలో వీఆర్ గోయింగ్ టు రీప్ ఏ హార్వెస్ట్. ఎందుకో తెలుసా, గాడ్ ఇస్ హీస్ ద లార్డ్ ఆఫ్ హార్వెస్ట్. హల్లెలూయా. ఆయన కోత యజమాని. మనం ప్రకటిస్తూ ఉన్నాం. పంటను కోసుకొని తీరుతాం మనము. హల్లెలూయా. We have been sowing. We will reap a harvest of new organs. We will reap a harvest of creative miracles. అద్భుతాలు మనం కోసుకొని పోతున్నాం. బెతెస్దా కోనేరు అన్నటువంటి పేరును, ప్రసిద్ధిని మనం కోసుకొని పోతున్నాం. హల్లెలూయా. యాకోబు స్వాస్యం. ఫలము రాకుండా ఉండదండి, ఫలము రాకుండా ఉండదు. ఫలం ఇచ్చే దేవుడు ఉన్నాడనియు ఆయన జాగ్రత్తగా వెతుకు వరకు ఫలం దయచేవాడు నమ్మవాలని కదా. మాటికి చెప్పండి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మాట ప్రభువా నేను నమ్ముతున్నా, నువ్వు ఫలం ఇస్తావు. ఎప్పుడు ఇస్తావయ్యా కాదు, నువ్వు ఇస్తావయ్యా, నువ్వు ఫలం ఇస్తావు. నువ్వు ఉన్నావు, నువ్వు సజీవుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి వాడవు. నువ్వు ఉన్నావు, నువ్వు ఫలం ఇస్తావు. నువ్వు ఉన్నావు, నువ్వు 100 పంటనిస్తావు. నేను విత్తిన ప్రతి విత్తనానికి నువ్వు ఫలాన్ని ఇస్తావు. అలా చెప్పి భీకర ధ్వనిని మనం ఆపేసేయాలి, మ్యూట్ చేసేయాలి భీకర ధ్వనిని. ఎడారిలో ఉన్నావా, పాడైపోయిన ఎడారిలో ఉన్నావా, అరణ్యంలో ఉన్నావా, నోరు తెరిచి ప్రకటించు, యేసయ్యా నువ్వు ఫలమిచ్చే దేవుడు. నువ్వే చెప్పావు కదా, రహస్యమందు నన్ను చూస్తున్నటువంటి తండ్రి బహిరంగ బహుమానం ఇవ్వయ్యా, నాకు బహిరంగ బహుమానం ఇవ్వయ్యా. ఏండ్ల తరబడి నేను చేసిన ప్రార్థనలు, ఏండ్ల తరబడి నేను చేసినటువంటి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ప్రేయర్స్ ఎప్పుడు వేస్ట్ కావు. ఒకవేళ ఎవరైనా మధ్యలో వదిలేస్తే ఆ ప్రార్థనలు వారి పిల్లలు అనుభవిస్తారు. లేకపోతే వారి ప్రార్థన ఎవరొకరు ఖచ్చితంగా అనుభవిస్తారు. అందుకే కదా ప్రభు ఏమన్నాడు, మీరు కష్టపడని దానిలోనికి మీరు ప్రవేశిస్తున్నారు అన్నాడు. అంటే అర్థం ఏంటి, అంతకు ముందు వాళ్ళు చేసిన ప్రయాసం అంతా వృధా కాదు. ఎనీ స్పిరిచువల్ యాక్టివిటీ గుర్తుపెట్టుకోండి, ఆత్మీయంగా ఆత్మను బట్టి నువ్వు ఏమి చేసినా కూడా అది వృధాగా పోదు. మనం చేసిన గంటల ప్రార్థనలు వృధాగా పోవు. మనం చేసిన ఉపవాసాలు, నువ్వు చేసిన ఉపవాసాలు వృధాగా పోవు. నువ్వు మాట్లాడినటువంటి మాటలు వృధాగా పోవు. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకున్నావు కదా, అది వృధాగా పోదు. బికాస్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ రివార్డ్స్ us. బహుమానం ఇచ్చే దేవుడు. యాకోబు స్వాస్యాన్ని బహుమానంగా ఇచ్చే దేవుడు. ప్రతి సమస్యను దేవుడు పరిష్కరించగలడు. పరిష్కారం ప్రార్థనలో ఉంది అంటే అర్థం ఏంటంటే ఆయన సన్నిధిలో ఉంది. కాబట్టి ఐ ఎంకరేజ్ యూ టు ప్రే మోర్ అండ్ మోర్, టు ఫాస్ట్ మోర్ అండ్ మోర్, టు స్పెండ్ మోర్ అండ్ మోర్ టైమ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. ప్రోత్సహిస్తున్నా, డిస్కరేజ్ కావద్దండి, నిరుత్సాహపడవద్దండి, ఆపద్దండి. ఎందుకు, దేవుడు నమ్మదగినటువంటి వాడు. కొన్నిసార్లు మీకు అర్థం కాకపోయినా నో ప్రాబ్లం, జస్ట్ మొండిగా ముందుకు వెళ్ళండి. దేవుడే నిన్ను కనుగొంటాడు, దేవుడు నిన్ను ఆవరిస్తాడు, నిన్ను పరామర్శిస్తాడు, నీతో మాట్లాడతాడు, నీ యోగక్షేమాలు అడుగుతాడు. యేసయ్య వచ్చి నీ దగ్గర ఎదురుకొచ్చి బాగున్నావా అని అడిగితే ఎలా ఉంటుంది? ఏమండి, ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, 1000 సంవత్సరాలు నరకాన్ని అనుభవించినా కూడా ఒక్క
ఒక్క క్షణము యేసయ్య ఒడిలోకి వెళ్తే అంట అన్నీ మర్చిపోతారంట. అంత శక్తి ఉంటుందంట ఆయన సన్నిధిలో. అన్ని క్షణంలో మర్చిపోతామంట. అందుకే పౌలు ఏమన్నాడు, ఎన్నో శ్రమలు ఎన్నో సంవత్సరాలు అనుభవించాడు, క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ అంటాడు. ఎందుకో తెలుసా, ఆడికి వెళ్ళిపోతూనే మొత్తం ఇవన్నీ మాయమైపోయాయి. ఆయనకి ప్రభు సన్నిధిలో హాయిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయ. దేవుడే నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడతాను అంటున్నాడు, కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు. డు నాట్ బి అఫ్రైడ్, డు నాట్ బి అఫ్రైడ్. నిన్ను పోషిస్తానంటున్నాడు, ఉన్నత స్థానంలో నిన్ను నిలబెడతానంటున్నాడు. ఉన్నత స్థానంలో. ఇది యాకోబు స్వాస్యం అంటున్నాడు. హల్లెలూయా. మనం ఉపవాసం ఉండడం వల్ల ఏది మనం సాధించం, కానీ ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు మనము సులభంగా మనం పొందుకుంటాం. మనది ఏదో దాన్ని పొందుకుంటున్నాం. నువ్వు ఉపవాసం ఉన్నావు కాబట్టి ఇప్పుడు నువ్వు క్వాలిఫై అవ్వని ఉపవాసం కాదు మనకు అర్హతనిచ్చేది. మనం ఆల్రెడీ అర్హులం అయిపోయాం యేసు నామాన్ని బట్టి. మనది యాకోబు స్వాస్యం మనదే అండి. ఆ స్వాస్యాన్ని పొందుకునే దానికి వీలు కలుగుతుంది, వీలు దొరుకుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా ఒక ఉపవాస జీవన శైలిని అలవర్చుకుని ప్రతి వారంలో కనీసం ఒక రోజున ప్రత్యేకించండి. మీకు అనుకూలమైనటువంటి దినాన్ని ప్రత్యేకించుకొని దేవుని యొక్క సన్నిధిలో గడపండి. ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు, సవాలు వచ్చినప్పుడు, ఆత్మలో ఎక్కువ గలిబిలి ఉన్నప్పుడు ఉపవాసాన్ని డిక్లేర్ చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వెళ్ళండి. ప్రభా ఉపవాసం ఉంటున్నాను, దేవునికి చెప్పండి. లార్డ్, ఐఎమ్ ఫాస్టింగ్ టుడే లార్డ్. ఉపవాసం ఉంటున్నానయ్యా, నీ వాక్య ప్రకారం నేను ఉపవాసం ఉంటున్నానయ్యా. రహస్యమందు చూస్తున్నటువంటి తన్ని ఉపవాసం ఉంటున్నాను, నాకు ఈ బహుమానం కావాలి, దీని కొరకు నేను ఉపవాసం ఉంటున్నాను. కైండ్లీ యాక్సెప్ట్ మై ఫాస్టింగ్ అండ్ రివార్డ్ మీ. నువ్వు రివార్డ్ ఇస్తావని నేను నమ్మి నీ సన్నిధికి నేను వచ్చానని దేవునికి చెప్పు. నీకు చెప్పు, దేవునికి చెప్పు, గడుపు, రివార్డు పొందుకో. హల్లెలూయా. రివార్డు పొందుకొని ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడని దేవుని యొక్క నామాన్ని మహిమపరచు. హల్లెలూయా. మన తండ్రిని అడిగితే ఇవే చెబుతారు, మన పెద్దలను అడిగితే ఇవే చెబుతారు, చరిత్రను అడిగితే ఇదే చెప్తుంది, బైబిల్ గ్రంథం ఇదే చెప్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, పూర్వకాలంలో సంగతులను జ్ఞాపకం చేసుకోండి, పెద్దలను అడగండి, మీ తండ్రిని అడగండి, వారు చెప్తారు మీకు అన్నీ కూడా. మన పితరులు ఆయన తట్టు చూశారు, ఆయన మీద ఆధారపడ్డారు, వారు దీవించబడ్డారు. హల్లెలూయా. మనం కూడా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించి యాకోబు స్వాస్యమును మనమందరం కూడా సమృద్ధిగా అనుభవించుదము గాక. యాకోబు స్వాస్యం గురించి వినడం మాత్రమే కాదు, అనుభవించుదము గాక. ఆమేన్.